జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 12వ తారీఖు ఆగస్టు నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు ఆశ్లేష కార్తె. రేపు శ్రావణ మాస బహుళపక్ష తదియ తిథి ఉదయం 8:40 వరకు, తదుపరి చవితి తిథి. పూర్వభద్ర నక్షత్రం ఉదయం 11:52 వరకు, తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం. సుకర్మ యోగం సాయంత్రం 6:54 వరకు, తదుపరి ధృతి యోగం. భద్ర అంటే విష్టికరణం ఉదయం 8:40 వరకు, భవకరణం రాత్రి 7:39 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కుంభరాశిలో ఉదయం 6:10 వరకు, తదుపరి మీనరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 8:56 నుండి 10:26 వరకు, అమృతకాలం లేదు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 చంద్రోదయం రాత్రి 8:56 చంద్రాస్తమయం ఉదయం 8:34 అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:23 వరకు, మరలా రాత్రి 11:14 నుండి 11:59 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:32 నుండి సాయంత్రం 5:08 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:21 నుండి 1:57 వరకు, యమగండం ఉదయం 9:10 నుండి 10:45 వరకు. రేపు కజారీ తీజ్, కజ్జారీ తృతీయ. రక్షాబంధన్ తర్వాత 3వ రోజు. శ్రీకృష్ణ జన్మాష్టమికి 5 రోజుల ముందు ఈ పండుగ వస్తుంది. వివాహిత స్త్రీలు తమ భర్తల ఆరోగ్యం, దీర్ఘ ఆయుష్ కోసం, సుఖ దాంపత్య జీవితం కోసం, అవివాహిత స్త్రీలు మంచి భర్త కోసం రేపు ఉపవాసం ఉండి పార్వతీదేవిని, వేప చెట్టును పూజించి రాత్రి చంద్రదర్శనం అయిన తర్వాత శనగలతో చేసిన వంటకాలు, తీపి పదార్థాలతో పారణ చేస్తారు. రేపు బహుళ చతుర్థి. గుజరాత్ రాష్ట్రంలో భోల్ చోత్ పేరుతో ముఖ్యమైన పండుగ. రేపు భక్తులు రోజంతా కఠిన ఉపవాసం ఉండి సాయంకాలం ఆవులను, ఆవు దూడలను పూజిస్తారు. ఆ రోజు పాలను, పాల ఉత్పత్తులను ఆహారంగా వినియోగించరు. రేపు ఈ పూజ చేయటం వలన సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని, ఐశ్వర్యం లభిస్తుంది అని భక్తుల విశ్వాసం. గోపూజ చేయటానికి అనుకూలమైన గోధూళిక ముహూర్త సమయం సాయంత్రం 6:31 నుండి 6:56 వరకు ఉంటుంది. రేపు హేరంబ సంకష్టహర చతుర్థి. దీనినే మహా సంకష్టహర చతుర్థి అని కూడా పిలుస్తారు. 32 రూపాలతో కొలవబడే గణపతి రూపాలలో హేరంబ గణపతిది ప్రత్యేకమైన రూపం. హేరంబ గణపతికి ప్రత్యేకమైన దేవాలయాలు ఎక్కడా లేవు. కానీ కాశీ విశ్వనాథుని దేవాలయంలో హేరంబ గణపతిని క్షేత్ర 2వ ఉపదేవతగా పూజిస్తారు. హేరంబ మహాగణపతి పంచముఖాలతో 10 చేతులతో ఉండి సింహముపై కూర్చున్నట్లుగా, ఒక చేయి అభయం ఇస్తున్నట్లుగా, మరొక చేతితో వరాలు ప్రసాదిస్తున్నట్లుగా, మిగిలిన 8 చేతుల్లో రుద్రాక్ష, మెలియ తిప్పిన తాడు, కళ్ళెంలా ఉండే తాడు, ఉండ్రాళ్ళు, పళ్ళు, జపమాల, గొడ్డలి, తన విరిగిన దంతాన్ని పట్టుకుని ఉండే రూపంగా రూపవర్ణన. రేపు భక్తులు ఉపవాసం ఉండి మట్టి గణపతిని గణపతి యంత్ర పీఠం మీద ఉంచి వ్రతం ఆచరిస్తారు. ఈ విధంగా వ్రతం ఆచరించడం వలన భక్తులకు భవిష్యత్తులో ఏర్పడే అన్ని రకాలైన ఇబ్బందులు తొలగిపోతాయని, సమస్యలను అధిగమించే మనోధైర్యం లభిస్తుంది అని నమ్మకం. హేరంబ గణపతిని ధ్యానం చేయటం వలన భవిష్యత్తుకు సంబంధించిన భయాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. రేపు శ్రావణ మాసంలో వచ్చే 3వ మంగళవారం. 3వ మంగళ గౌరీ వ్రతం వివాహిత స్త్రీలు, ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలలో తమ వైవాహిక జీవితం, దాంపత్య జీవితం బాగుండాలని దుర్గాదేవిని పూజిస్తారు. మాస శూన్య తిథి ఆదివారం మధ్యాహ్నం 12:09 నుండి రేపు ఉదయం 8:40 వరకు ఉంటుంది. శ్రావణ మాసంలో ఉభయ పక్షాలలో వచ్చే విధియ తదియ తిథులను మాస శూన్య తిథులు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. సర్వార్థ సిద్ధి యోగం రేపు పగలు 11:52 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఇది మంగళవారం ఉత్తరాభద్ర నక్షత్ర కలయిక చేత ఈ సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. గురు శుక్ర గ్రహాల మధ్య సమాగమనం రేపు మధ్యాహ్నం 1:10 ఏర్పడుతుంది. ఈ 2 గ్రహాలు మిథున రాశిలో ఒకే 6:59 ఉత్తర ఆరోహణలో సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో గురుగ్రహానికి దక్షిణ దిశలో 51 నిమిషాల కోణ స్థితిలో శుక్రగ్రహం చేరువవుతుంది. ఈ 2 గ్రహాలు మన
మన కంటికి రేపు రాత్రి 3:19 31 తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి ఎల్లుండి తెల్లవారి వెలుగులో అంతర్ధానం అవుతాయి. ఆకాశంలో అత్యంత చేరువుగా శని, చంద్ర, నెప్ట్యూన్ గ్రహాలు రేపు సాయంత్రం 5:31 వస్తాయి. మీన రాశిలో ఇంచుమించు ఒకే 0 ఉత్తర ఆరోహణలో ఈ 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ 3 గ్రహాలు ఒకదానికి ఒకటి 3:33 కోణ స్థితిలో చేరువవుతాయి. ఈ 3 గ్రహాలు మన కంటికి రేపు రాత్రి 9:50 10 తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి రాత్రి 3:70 దక్షిణ ఆకాశంలో ఉచ్చ స్థితిని చేరుకుని ఎల్లుండి తెల్లవారి వెలుగులో 48 నైరుతి ఆకాశంలో కనుమరుగవుతాయి. చంద్ర శని గ్రహాల మధ్య సమాగమనం రేపు రాత్రి 8:47 ఏర్పడుతుంది. ఈ 2 గ్రహాలు మీన రాశిలో ఒకే 0:06 ఉత్తర ఆరోహణలో సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో శని గ్రహానికి ఉత్తర దిశలో 4:02 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ 2 గ్రహాలు మన కంటికి రేపు రాత్రి 9:50 10 తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి రాత్రి 3:70 దక్షిణ ఆకాశంలో ఉచ్చ స్థితిని చేరుకుని ఎల్లుండి తెల్లవారి వెలుగులో 48 నైరుతి ఆకాశంలో కనుమరుగవుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.